నా పేరు దొడ్డిగర్ల సువర్ణరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గోపాలపురం నియోజకవర్గం. ఈరోజు 5,000 మందితోటి మా గోపాలపురం నియోజకవర్గం నుంచి ఆటోలు, కార్లు, బైకుల ద్వారా మేము ఈరోజు ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఉన్నామండి. ఈ సభా ప్రాంగణం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప శుభదినం ఈ రోజండి. ఎందుకు చేతనంటే ఈ రాష్ట్రంలో 2 బలమైన నాయకులు, 2 మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకులు, ఒక పక్క చంద్రబాబు గారు అయితే ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు విశేషమైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎన్నో మేళ్లు చేసి హైటెక్ సిటీ ద్వారా మరి ఎంతోమంది, కొన్ని వేల మంది అమెరికా వెళ్ళి చదువుకుని ఈరోజు కొన్ని వేల కోట్లకి అధిపతులు తెలుగు జాతి ప్రజలు అయ్యారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు. అలాగే ప్రాజెక్టు విషయంలోను, పోలవరం ప్రాజెక్టు విషయంలోను, స్టీల్ ప్లాంట్ని 2001లో ప్రాబ్లంలో పడినప్పుడు మరి వాజ్పేయి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అలాగే 32,000 ఎకరాలు రాజధాని భూసేకరణ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక పక్కన ఉంటే, ఓ పక్కని నీతి, నిజాయితీ, ప్రేమ, దయ, కరుణ, ధైర్యం, మత్సలేని నాయకుడు, సొంత డబ్బులు పార్టీ గురించి మరి పార్టీని నడిపించడానికి గురించి ప్రజలకి తన సొంత డబ్బులు ఖర్చు చేసినటువంటి ఏ నాయకుడైనా ఉన్నాడంటే దేశంలోని 72 సంవత్సరాల చరిత్రలో ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ముఖ్యము, అవసరం కూడాను. ఈ సందేశాన్ని 5 లక్షల మంది వచ్చినటువంటి ఈ ప్రజల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నియంత పాలన గురించి, అప్రజాస్వామిక పాలన గురించి, దౌర్భాగ్య పాలన గురించి, మరి సామాజిక న్యాయం అంటే ఈయనకి రాజ్యాంగం అంటే పడదు. ఎన్నో కక్షల ద్వారా, దోపిడీల ద్వారా, మహిళల ద్వారా దళితులను హత్య చేసినా సరే ఏ విధమైనటువంటి రియాక్షన్ లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ 40 సంవత్సరాల్లో కూడా మరి వెనక్కి నెట్టినటువంటి 40 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో తీసుకెళ్లాలంటే సుసంపన్నమైనటువంటి రాష్ట్రాన్ని అప్పులు ఊపులో నెట్టి ఈ రోజుని ప్రతి కుటుంబం మీద 2 కోట్ల రూపాయల భారం మోపినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్పరిపాలన అంతం చేసి బంగారు భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి. ముఖ్యంగా యువకులకి ఉద్యోగాల అవకాశాలు, స్టీల్ ప్లాంట్ని రక్షించడంలోను, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడంలోను, కడప ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడంలో, హోదా సాధించడంలోనూ వీళ్ళిద్దరూ కూడా సఫలీకృతం అవ్వగలరని ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు, దీవిస్తున్నారు. నేనైతే ఒక గోపాలపురం ఇన్ఛార్జిగా, జనసేన పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా ఒక విద్యావంతుడిగా, ఒక విశ్వవిద్యాలయం మరి 9 సంవత్సరాల పాటు నాయకుడిగా చేసినటువంటి నేను పూర్వ విద్యార్థిని, ఒక విద్యా సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉన్నత విద్యను అందించినటువంటి నేను ఒక దళిత విద్యావంతుడిని. నేను ఈ రాష్ట్ర ప్రజలని వాళ్ళిద్దరి తరఫున 2 పార్టీల తరఫున కోరుతున్నది ఒకటే, ఈ 2 పార్టీలు రాబోయే ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించి అంచవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని గుర్తు చేస్తూ, ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోవాలంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వ ధ్వజం ఈ రాష్ట్రానికి అవసరమని నేను తెలియజేస్తున్నాను.